శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గానాల్లో ఎపిసోడ్ 42 ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ రెమెడీ చాయిస్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. అవును, అందరికీ నమస్కారం. మనం మునుపటి ఎపిసోడ్ 41Aలో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్తో పాటుగా కన్కమిటెంట్ సిమ్టమ్స్, అలాగే క్యారెక్టరిస్టిక్కి మరియు కన్కమిటెంట్కి మధ్య ఉన్న తేడాలు కూడా తెలుసుకున్నాం. కరెక్ట్. అంటే లక్షణాలన్నీ ఎలా సేకరించాలో ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. అదేంటో చెప్పండి. ఈ మొత్తం లక్షణాల ఆధారంగా, అంటే ఈ టోటాలిటీ ఆధారంగా ఒక పేషెంట్కి సరైన ఒకే మందును ఎలా ఎంచుకోవాలి? ఎగ్జాక్ట్లీ, ఇదే మన నేటి ప్రధానాంశం. అంటే టుడేస్ కోర్ ఫోకస్ అన్నమాట. ఇండివిజువల్ రెమెడీ చాయిస్. ఇండివిజువల్ రెమెడీ చాయిస్ అంటే ప్రతి రోగికి ప్రత్యేకమైన ఒకే మందు ఎంపిక, అంతే కదా? అవును, కరెక్ట్. హోమియోపతిలో ఇది చాలా కీలకమైన విషయం. అనవసరమైన మందులు వాడకుండా ఒకే మందును ఎలా ఎంచుకోవాలో ఈరోజు మనం విశ్లేషిద్దాం. దీనికోసం మనం ముందుగా హానిమాన్ గారి ఆర్గానిన్ మూలాల దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఆర్గానన్ ఫౌండేషన్స్ అంటే అఫోరిజం 3కి వెళ్దామా? అవును, అఫోరిజం 3లో ఒక వైద్యుని కర్తవ్యం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక డాక్టర్కి ప్రధానంగా వ్యాధిని తెలుసుకోవాలి, అలాగే మందును తెలుసుకోవాలి. ఒక్క నిమిషం, వ్యాధిని తెలుసుకోవడం అంటే కేవలం పేరు తెలుసుకోవడం కాదు కదా? అస్సలు కాదు. అంటే ఒక రోగిలో నివారించబడాల్సిన అసలైన రుగ్మత ఏమిటి అనేది పసిగట్టాలి. దాన్ని నాలెడ్జ్ ఆఫ్ డిజీజ్ అంటారు. ఓహో, అంటే ఆ లోపల జరిగే మార్పన్నమాట. కరెక్ట్. దాని తర్వాత నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్, అంటే ఏ మందులో ఎలాంటి నివారణ శక్తి దాగి ఉందో తెలియాలి. కాని ఈ రెండూ తెలిసినంత మాత్రాన లాభం లేదు. లాభం లేదా? ఎందుకు? అంటే ఆ రెండింటినీ ఎలా అనుసంధానించాలో, అంటే అప్లికేషన్ ఎలా చెయ్యాలో తెలియాలి. కేవలం సిద్ధాంతాలు చదువుకుంటే సరిపోదు. రోగిని క్యూర్ చేయడమే అసలైన కర్తవ్యం కదా. నిజమే. మరి రోగిని క్యూర్ చేయాలంటే ఆ వ్యాధి లక్షణాలను ఎలా పట్టుకోవాలి? అఫోరిజం 6 దీని గురించే కదా చెబుతోంది? అవును, అఫోరిజం 6 టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చెబుతోంది. ఇక్కడొక డాక్టర్ ఎప్పుడూ కూడా నిష్పాక్షికమైన పరిశీలకుడుగా ఉండాలి. నిష్పాక్షికమైన పరిశీలకుడు అంటే? అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే పేషెంట్ రాగానే ఓహో, ఇతనికి ఈ జబ్బు ఉంది కాబట్టి ఈ మందు వేసేద్దాం అనే ముందస్తు ఆలోచన ఉండకూడదు. కరెక్ట్. అలా ఉంటే అసలు లక్షణాలు మిస్ అవుతారు కదా. అవును, రోగి యొక్క సంపూర్ణ చిత్రాన్ని గమనించాలి. అదే కేస్ యొక్క టోటాలిటీ. ఈ టోటాలిటీ రాసుకున్న తర్వాత మనం అఫోరిజం 153 దగ్గరికొస్తాం. ఇది చాలా ముఖ్యమైనది. అఫోరిజం 153లో ఏముంటుంది? ముఖ్య లక్షణాల గురించా? అవును, ముఖ్య లక్షణాలు అంటే లక్షణాలలో కొన్ని పెక్యూలియర్గా, క్యారెక్టరిస్టిక్గా ఉంటాయి. ఇవే రెమెడీ సెలెక్షన్కి చాలా కీలకం. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఒక పేషెంట్కి విపరీతమైన తలనొప్పి లేదా కడుపు నొప్పి లాంటి సాధారణ బాధలుంటాయి కదా? అవును, ఉంటాయి. మరి డాక్టర్లు ఆ భరించలేని నొప్పిని వదిలేసి ఆ విచిత్రమైన లేదా పెక్యూలియర్ లక్షణాలకు ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి? అంటే నొప్పి తగ్గించడం ముఖ్యం కదా? అది చాలా కామన్ డౌట్. కానీ చూడండి, ఆ సాధారణ లక్షణాలున్నాయి కదా, తలనొప్పి లేదా కడుపు నొప్పి అని, అవి కేవలం అక్కడొక వ్యాధి ఉంది అని మాత్రమే సూచిస్తాయి. అంటే అవి జస్ట్ అలారం లాంటివి అంటారా? ఎగ్జాక్ట్లీ, అలారం లాంటివి. కాని ఆ విచిత్రమైన, ప్రత్యేకమైన లక్షణాలు మాత్రమే ఆ రోగికి ఖచ్చితంగా సరిపోయే మందును సూచిస్తాయి. అంటే ఆ ఇండివిజువలైజ్డ్ రెమెడీని చూపిస్తాయి. ఓహో, అంటే ఆ వ్యాధి వెనుక ఉన్న మనిషిని పట్టుకోవడానికి ఈ విచిత్రమైన లక్షణాలు దారి చూపిస్తాయన్నమాట. కరెక్ట్. అఫోరిజం 153లోని ఈ ప్రత్యేకత అనే పదమే మనల్ని హోమియోపతిలోని అత్యంత ముఖ్యమైన సూత్రం వైపు నడిపిస్తోంది. అదే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువలైజేషన్. వ్యక్తిగతీకరణ సూత్రం అంటే ప్రతి రోగి ప్రత్యేకమేనా? అవును, ఎవ్రీ పేషెంట్ ఈజ్ యునీక్ కదా. అందువల్ల ఒకే రకమైన మందు అందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. అంటే ఇప్పుడు ఇద్దరికీ ఒకే వ్యాధి ఉన్నా కూడా ఒకే మందు వాడకూడదా? ఖచ్చితంగా వాడకూడదు. సేమ్ డిజీజ్ ఉన్నా సేమ్ మెడిసిన్ కాదు. ఇది అచ్చం మనం టైలర్ దగ్గర బట్టలు కుట్టించుకోవడం లాంటిది కదా? అవును, ఎలాగూ కొంచెం వివరంగా చెప్పండి. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే సైజు చొక్కా కొనుక్కున్నారనుకుందాం. ఇద్దరికీ ఒకే సైజ్ అయినా
వాళ్ళ భుజాలు, చేతుల పొడవు, కొలతలు వేరుగా ఉంటాయి కదా? కరెక్ట్. ఒకరికి లూజ్ అవ్వచ్చు, ఇంకొకరికి టైట్ అవ్వచ్చు. అవును. అందుకనే ఫిట్టింగ్ మారుతుంది. హోమియోపతిలో కూడా అంతేనేమో కదా? రోగికి అచ్చంగా సరిపోయే మందును వెతకాలి. వ్యాధి పేరు బట్టి గుడ్డిగా మందివ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఆ కొలతలు తెలుసుకోవటమే మనం చేసే కేస్ టేకింగ్ అనమాట. సరే, సిద్ధాంతాలు బాగానే తెలుసుకున్నాం. మరి ప్రాక్టికల్గా మందునెలా ఎంచుకోవాలి? హౌ టు సెలెక్ట్ రెమెడీ? దీనికేమైనా ఫార్ములా ఉందా? 3 ముఖ్యమైన అంశాలున్నాయి. ఒక ఫార్ములాలాగా అనుకోవచ్చు. మొదటిది టోటాలిటీ, అంటే లక్షణాల మొత్తం. ఓకే, టోటాలిటీ. రెండవది? రెండవది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, అంటే ముఖ్య లక్షణాలు. ఇక మూడవది ఇండివిడ్యువల్ ఎక్స్ప్రెషన్, అంటే రోగి తన బాధను ఎలా వ్యక్తపరుస్తున్నాడు అనేది. అంటే ఆ రోగి వ్యక్తిగత భావ వ్యక్తీకరణ అనమాట. అవును. ఈ 3 టోటాలిటీ, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మరియు ఇండివిడ్యువల్ ఎక్స్ప్రెషన్, ఇవి 3 కలిపితేనే మనకొక కరెక్ట్ రెమెడీ దొరుకుతుంది. ఓహో, ఇది వింటుంటే బాగుంది గాని ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో కొన్ని ఆచరణాత్మక ఉదాహరణలు చూద్దామా? తప్పకుండా. ఒక ఫీవర్ కేసు తీసుకుందాం. కేస్ 1. జ్వరం కేసు చెప్పండి. 2 పేషెంట్లున్నారు. పేషెంట్ ఏకి జ్వరంలో విపరీతమైన దాహముంది. అంటే థర్స్ట్ చాలా ఎక్కువ. ఒకేసారి లీటర్ల కొద్దీ నీళ్లు తాగేస్తున్నాడు. ఓకే, బహుశా బ్రయోనియా లాంటి మందు అనుకోవచ్చా? అవును, కరెక్ట్. కాని పేషెంట్ బీని చూద్దాం. అతనికి కూడా అంతే జ్వరం ఉంది, కానీ జ్వరంలో అసలు దాహం లేదు, థర్స్ట్ అస్సల్లేదు. అరే, జ్వరంలో అసలు దాహం లేకపోవడమా? అవును, నోరెండిపోతున్నా నీళ్లడగడు. ఇలాంటి వాళ్లకి పల్సిటిలా లాంటి మందు ఆలోచించాలి. అంటే ఇద్దరికీ ఉన్నది జ్వరమే అయినా ఆ దాహమనే లక్షణాన్ని బట్టి రెమెడీ వేరుగా ఉంటుంది. అద్భుతం! వ్యాధి ఒకటే కాని మందులు వేరు. అలాగే ఇంకో కేసు చూద్దాం. తలనొప్పి అంటే హెడేక్ ఎలా ఉంటుందో చెప్తారా? కేస్ 2. హెడేక్. ఒక పేషెంట్కి తలనొప్పి వస్తే తల గట్టిగా నొక్కి పట్టుకుంటే లేదా కట్టుకుంటే హాయిగా ఉంటుంది. అంటే బెటర్ బై ప్రెషర్. ఓకే, నొక్కితే బావుంటుంది. కాని ఇంకొకరికి తలనొప్పొచ్చినప్పుడు తల పట్టుకుంటేనే నొప్పి ప్రాణాలు పోయేంత ఎక్కువ అవుతుంది. అంటే వర్స్ బై ప్రెషర్. ఓహో, పూర్తిగా వ్యతిరేకమన్నమాట. అవును. ఇక్కడ తలనొప్పి అనే పేరు కాదు, ఆ నొప్పి స్వభావం, దానికుపశమనం కలిగే విధానం బట్టి వేరువేరు మందులు, అంటే డిఫరెంట్ రెమెడీస్ వాడాలి. ఇది చూస్తుంటే రోగులు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు చెప్పాలి కదా? అంటే తమ శరీర ప్రకృతిని, ముఖ్యంగా వాతావరణం పట్ల వారికున్న ఇష్టాయిష్టాలను చెప్పడం చాలా అవసరం గదా? చాలా అవసరం. నాకు చల్లదనం ఇష్టమా, వేడి వాతావరణం ఇష్టమా అని చెప్పడం బట్టి మందు మారిపోతుంది. నిజమే. మనం ఫ్యాన్ గాలి కింద కూర్చుంటామా లేదా దుప్పటి కప్పుకుంటామా అనేది కూడా మందును మారుస్తుంది. సరే, ఇప్పుడు ఈ సరైన మందుని ఎంచుకునే క్రమంలో ఏ లక్షణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇందాక మనం అనుకున్నట్లు అన్ని లక్షణాలు సమానం కాదు కదా? అవును. అందుకే మనకు గైడ్ చేసే ముఖ్య లక్షణాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది స్ట్రేంజ్, వింతైన. రెండవది రేర్, అరుదైన. మూడవది పెక్యూలియర్, విచిత్రమైన. స్ట్రేంజ్, రేర్ అండ్ పెక్యూలియర్ అంటే వింతగా అనిపించే లక్షణాలే మనకు దారి చూపిస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇవే మనకు గైడ్ చేస్తాయి. మరి కొన్నిసార్లు మందులు పనిచేయవు కదా? ఎక్కడ తప్పులు జరుగుతాయంటారు? అంటే కామన్ మిస్టేక్స్ ఏమిటి? చాలా డాక్టర్లు చేసే సాధారణ తప్పులేంటంటే, ముందుగా కేవలం డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ మీద మాత్రమే ఆధారపడతాం. అంటే ఆస్ప్రో తలనొప్పికి ఇచ్చినట్లు ఒక వ్యాధికి ఒకటే మందు గుడ్డిగా వేసేయడం లాంటిదా? అవును. జ్వరం రాగానే పారాసెటమాల్ వేసినట్లు హోమియోలో చేయకూడదు. ఇక రెండవ తప్పేంటంటే జనరల్ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయడం. అంటే ఆకలి, నిద్ర లాంటివా? కరెక్ట్, అవి వదిలేస్తారు. మూడవది ఇందాక మనం అనుకున్న ఆ పెక్యూలియర్ సిమ్టమ్స్ని మిస్ అవ్వడం. ఆ విచిత్రమైన లక్షణాలను అసలు పట్టించుకోరు. ఓహో, మరి ఈ తప్పుల వల్లే ఏమవుతుంది? ఈ తప్పుల వల్లే ఒక రాంగ్ ప్రిస్క్రిప్షన్కి, అంటే తప్పు మందుకి దారితీస్తుంది. కానీ తప్పు మందు ఇచ్చినా కొన్నిసార్లు నొప్పి తగ్గుతుంది కదా? అది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దాన్ని పాలియేషన్ అంటారు. అసలు వ్యాధి ఎప్పటికీ నయం కాదు. లోపల ప్రాణశక్తి ఇంకా దెబ్బతింటూనే ఉంటుంది. ఒక నిమిషం, మీరు వ్యాధి పేరు ముఖ్యం కాదు, డయాగ్నోసిస్ ముఖ్యం కాదు అంటున్నారు కదా? అవును. అలాంటప్పుడు ఈ ల్యాబ్ టెస్ట్లు, స్కానింగ్లు అవసరం లేదా? ఇవన్నీ ఎందుకు చేయిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ల్యాబ్ టెస్ట్లు అవసరం లేదని కాదు, అవి ఖచ్చితంగా అవసరమే. కానీ ఎందుకంటే ఒక వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి. అంటే డ్యామేజ్ అంత జరిగిందో చూడ్డానికా?
ఎగ్జాక్ట్లీ. రిజల్ట్స్ ఆఫ్ డిసీజ్ తెలుసుకోవడానికి అవి పనికొస్తాయి, కానీ హోమియోపతి మందు ఎంపికకు ఆ ల్యాబ్ టెస్ట్లో ఆధారం కావు. మరి ఆధారం ఏమిటి? రోగి యొక్క మనస్తత్వం, వాళ్ళ ఎమోషన్స్ మరియు వైటల్ సిమ్టమ్స్ ఇవి మాత్రమే ఒక సరైన మందు ఎంచుకోవడానికి ఆధారం అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ల్యాబ్ టెస్టులు డ్యామేజ్ని చూపిస్తాయి, లక్షణాలు మందును చూపిస్తాయి. సూపర్. మరి ఈ మొత్తం థియరీని ఒక డాక్టర్ తన క్లినిక్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తారు? దీని మనం ఒక ఆర్డర్లో దశలవారీగా చూడొచ్చు. అంటే క్లినికల్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ చెప్తారా? తప్పకుండా. ఫస్ట్ స్టెప్ కేస్ టేకింగ్, అంటే రోగి వివరాలు పూర్తిగా సేకరించడం. ఓకే, అంతా రాసుకున్నాక? సెకండ్ స్టెప్ ఎనాలిసిస్, అంటే విశ్లేషణ చేయడం. ఏది కామన్, ఏది క్యారెక్టరిస్టిక్ అని విడదీయడం. ఆ, తర్వాత మూడో స్టెప్? థర్డ్ స్టెప్ టోటాలిటీ, అంటే ఆ ముఖ్యమైన లక్షణాల క్రోఢీకరణ. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ ఇండివిజువలైజేషన్. ఎగ్జాక్ట్లీ, రోగి ప్రత్యేకతను గుర్తించడం. ఇక చివరగా సింగిల్ రెమెడీ సెలెక్షన్, ఒకే మందుని ఎంచుకోవడం కదా? అవును, ఒకే ఒక్క మందును ఫైనలైజ్ చేయడం. ఈ 5 స్టెప్స్ ప్రాక్టికల్గా జరుగుతాయి. ఇది వింటుంటే మనమిందాక మాట్లాడుకున్న ఆర్గానన్ సూత్రాలు ఇక్కడ ఎలా అప్లై అవుతున్నాయో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఒకసారి ఆ సమన్వయం ఎలా ఉందో మీరే చెప్పండి. ఆహా, రెమెడీ చాయిస్కి మరియు ఆర్గానన్ సూత్రాలకున్న సంబంధం చూస్తే అఫోరిజం 3 అనేది ఫిజీషియన్ డ్యూటీ, అంటే వైద్యుని విధి గురించి చెబుతోంది కదా? కరెక్ట్. అలాగే అఫోరిజం 6 అనేది టోటాలిటీ, అంటే లక్షణాల సంపూర్ణతను రిప్రజెంట్ చేస్తోంది. అవును. ఇక అఫోరిజం 153 అనేది ఆ క్యారెక్టరిస్టిక్, అంటే ప్రత్యేక లక్షణాలను ఎలా పట్టుకోవాలో నేర్పుతోంది. అద్భుతంగా సమన్వయం చేశారు. ఈ 3 సూత్రాలు కలిస్తేనే సరైన వైద్యం. ఈరోజు మనం చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం. ఒకసారి సారాంశం చూసుకుంటే ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకున్నది 3 విషయాలు. అవును. 1 ఇండివిజువలైజేషన్, అంటే వ్యక్తిగతకరణ. 2 టోటాలిటీ, అంటే సంపూర్ణ లక్షణాలు. 3 క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, అంటే ప్రత్యేక లక్షణాలు. ఎగ్జాక్ట్లీ, ఇవి 3 కలిస్తేనే కరెక్ట్ రెమెడీ సెలెక్షన్ జరుగుతుంది. కరెక్ట్. అసలు వినేవారికి ఇది ఎందుకు ముఖ్యమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మందు రాయించుకోవడం కాదు, మన శరీరంలోని చిన్న చిన్న మార్పులను, ఇష్టాయిష్టాలను గమనించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో ఈ విశ్లేషణ మనకు తెలుపుతుంది. నిజమే, మన బాడీ భాషను మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఇండివిజువల్ రెమెడీ చాయిస్ మరియు క్యారెక్టరిస్టిక్ ఇంపార్టెన్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. మరి తదుపరి ఎపిసోడ్లో దేని గురించి చర్చిద్దాం? తదుపరి ఎపిసోడ్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఫిలాసఫీ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మందుల తయారీ విధానమా? అవును, మందుల తయారీ, అలాగే వాటి వెనుకున్న ఫిలాసఫీ, ముఖ్యంగా ఆ మందులలోని డైనమిక్ నేచర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చుంటుంది. వావ్! అంటే ఒక భౌతిక పదార్థం ఒక డైనమిక్ ఎనర్జీగా ఎలా మారుతుందో చూస్తామన్నమాట. ఇది ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలేద్దాం. తప్పకుండా. మీరొక్కసారి ఆలోచించండి. పూర్తిగా వ్యక్తిగతీకరించబడిన, అంటే ఇండివిజువలైజ్ చేయబడిన ఒక్క చిన్న మందు బిందువు, ఒక సింగిల్ డోస్, దశాబ్దాల తరబడి ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను ఎలా వేర్లతో సహా పెకలించగలదో కదా? అవును, చాలా అద్భుతమైన విషయం ఇది. మన శరీరంలో కంటికి కనిపించిన ఒక అద్భుతమైన ఎనర్జీ నెట్వర్క్, అదే మన వైటల్ ఫోర్స్, ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది నిరూపిస్తోంది కదా? దీని గురించి మరింత లోతుగా మీరు అన్వేషించండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.